అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది కోటప్ప కొండ మీద భారీగా ఏర్పాటు చేసినటువంటి శివలింగం. ఈ కోటప్ప కొండ క్షేత్రము విజయవాడకి 115 కిలోమీటర్ల దూరంలో ఉందండి. విజయవాడ నుండి ముందుగా గుంటూరు చేరుకోవాలి. గుంటూరు నుండి నరసరావుపేట అనేటువంటి ఊరు చేరుకోవాలి. ఆ నరసరావుపేట నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం విజయవాడ నుండి 115 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్వయంభూగా పరమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం. పరమశివుడు దక్షయజ్ఞం తరువాత సతీ వియోగంతో బాధపడుతూ అదిగోనండి కర్ణి భక్తుల సత్రవు. ఇక్కడ బస చేయవచ్చు కర్ణి భక్తులు. ఇక్కడ శ్రీశైలం లాగానే ఏ వర్ణానికి ఆ వర్ణానికి సత్రవులు ఉన్నాయి. బస చేయడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. పరమశివుడు దక్షయజ్ఞం తరువాత సతీ వియోగం తర్వాత మనస్తాపం చెంది తపస్సు చేసుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో ఎక్కడైతే తపస్సు తను నిర్విఘ్నంగా కొనసాగుతుంది, ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అని పరమశివుడు ఆలోచించి ఇక్కడ 3 శిఖరములు ఉన్నటువంటి ఈ పర్వతం దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుందని పరమశివుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇది త్రికోటేశ్వరుడు అని కూడా అంటారు. ఈ 3 పర్వతాల మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా కొలువై ఉండడం అనేటువంటిది ఈ క్షేత్రం యొక్క విశేషం. పరమశివుడు ఈ క్షేత్రానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక గొల్లభామ ప్రతిరోజు ఆయనకు పాలు, పెరుగు, మజ్జిగ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ గొల్లభామ కథ చాలా బాగుంటుంది. ముందు ఆ గొల్లభామ కథ మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆ గొల్లభామ పేరు ఆనందవల్లి. ఆ ఆనందవల్లికి కూడా ఇక్కడ ఆలయం కట్టారు. ముందుగా ఆ ఆనందవల్లిని దర్శనం చేసుకొని ఆ తరువాత పరమశివుడిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. ఇదిగోనండి ఎదురుగుండా కనబడుతున్నది స్వామివారి గోపురం. ఆ గోపురం కింద నుంచి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కోటప్ప కొండ చరిత్ర స్థల పురాణం ఉన్నది. అది మీకు నేను ఇప్పుడు చెప్పేటువంటిదే ఆ స్థల పురాణం. ఆ గొల్లభామ కథ ముందు నేను చెబుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఇదిగోండి స్వామివారి గోపురం. అక్కడ నుండి కింద ఆ పసుపు చొక్కా అతను వస్తున్నటువంటి మార్గం గుండా వెళితే కొన్ని మెట్లు కనపడితే ఆ మెట్లు ఎక్కగానే స్వామివారి దర్శనం మనకు అవుతుంది. అదిగోండి నందీశ్వరుడు. అలా దూరంగా చూస్తున్నారు చూడండి, మీరు చూసుకోవచ్చు. ఆ దూరంగా పైన కనపడుతున్నది నాగేంద్ర స్వామివారి పుట్ట ఉంటుంది. అక్కడ మహిమాన్వితమైనటువంటి పుట్ట. అక్కడికి వెళ్ళి ప్రతివారు పూజలు చేస్తూ ఉంటారు. ఇటు ప్రక్క చూడండి దూరంగా కనబడుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. పరమశివుడు మొట్టమొదటగా ఆ పర్వతం మీదకి వచ్చారు. ఈ పర్వతాన్ని ముసలకోటయ్య గుడి అని అంటారండి. అక్కడికి నడిచి వెళ్ళాలి. ఇక్కడ వరకు వెహికల్స్ రావడానికి అనుమతి ఉన్నది. ఆ పైకి రోడ్డు మార్గం లేదు. ఇక్కడ నుండి దృశ్యాలు చూడండి, ఎంతో అందమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ క్రింద ఉన్నటువంటి పల్లెటూళ్ళు మనకి చూస్తూ ఉంటే ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ సీనరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలోనే శివరాత్రి రోజున పెద్ద ప్రభలు సుమారు 80-90 అడుగుల ఎత్తు ఉన్నటువంటి విద్యుత్ కాంతితో మిలమిల మెరిసిపోయేటువంటి ప్రభలు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి చుట్టుపక్కల గ్రామాల వారు తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఆ ప్రభలు ఎందుకు తీసుకొస్తారో దానికి కూడా స్థల పురాణం ఉన్నది. అది కూడా మీకు ముందు తెలియజేస్తాను. చూడండి దృశ్యాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఖాళీ స్థలంలోనే
ప్రభలు నిలపడం జరుగుతుంది. ఆ పైన పరమశివుని యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. శివరాత్రి మూలాన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయండి. ఈరోజు 23వ తారీఖు ఆదివారం, ఫిబ్రవరి నెల 2025 ఈ రోజున తీసినటువంటి వీడియో. 2 రోజులకు శివరాత్రి వస్తుంది. ఇక్కడ 3 రోజులు స్టే చేసి ఈ శివరాత్రి యొక్క ప్రభలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముందు రాబోయేటువంటి వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి, మీరు ఎప్పుడు మిస్ కావద్దు. ఇదిగోనండి యజ్ఞశాల. ఈ యజ్ఞశాల నుండి కొన్ని మెట్లు ఎక్కగలిగితే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, పరమేశ్వరుణ్ణి. అదిగోనండి పరమేశ్వరు యొక్క శిఖర దర్శనం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమాం పాహిమాం. ఇది నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళేటువంటి మెట్లండి. కొన్ని మెట్లు పైకి ఎక్కితే నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉంటుంది. ఆ పుట్ట కూడా చాలా మహిమాన్వితమైనది. అక్కడ కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అలా దర్శనం చేసుకొని మనం బయటికి వస్తే చాలా ఖాళీ స్థలం కనబడుతుంది. చూడండి మనకి ఇది స్వామివారి గోపుర శిఖర దర్శనం. ఇది పడమటి వైపు నుండి ఇక్కడ చాలా విశాలమైనటువంటి స్థలం కనబడుతుంది. శివరాత్రికి పైన పందిర్లు వేయడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు ఎదురుగుండా కనబడుతున్నది అది వృద్ధులకు, వికలాంగులకు, మెట్లు ఎక్కలేనటువంటి వారికి దేవస్థానం వారు లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్ గుండా పైకి వచ్చి స్వామివారిని దర్శించవచ్చు. అదిగోండి దూరంగా కనబడుతుంది విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం భారీగా ఏర్పాటు చేశారు. అది చాలా అందంగా ఉంటుంది. ఇదిగోనండి శివరాత్రికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడవలసినటువంటి ఇబ్బంది లేదు. శివరాత్రికి కొన్ని లక్షల మంది జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా జనంతో నిండిపోయి ఉంటుంది. శివరాత్రి రోజున ఇసుకేస్తే రాలినంత జనం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈరోజు కొంచెం దర్శనం ఫ్రీగా అయింది. ఇంకా 2 రోజులు శివరాత్రి ఉంది కాబట్టి దర్శనం చాలా ఫ్రీగా అయింది. అదిగోనండి దూరంగా కనబడుతుంది ఆ గొల్లభామ యొక్క దేవస్థానం. ఆమె పేరు ఆనందవల్లి అమ్మవారు. ఇది చూడండి ఎంతో అందంగా పెంచారు. స్వామివారు దర్శనానికి వెళ్ళేటువంటి దారి. ఆ ప్రక్కనే ప్రసాదం కౌంటర్ ఉందండి. ఇక్కడ ప్రసాదం విచిత్రంగా అరిసెలు అమ్ముతూ ఉంటారండి. స్వామివారికి అరిసెలు అంటే ఇష్టం అని చెప్తారు. అరిసె 15 రూపాయలు, లడ్డు 15 రూపాయలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగోండి ఆనందవల్లి అమ్మవారి విగ్రహం. ఈమెను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. చూడండి ఇది ఆనందవల్లి ఆలయానికి వెళ్ళేటువంటి మార్గం అండి. నడిచొస్తుంటే దారిలోనే మనకి ఆనందవల్లి మాత దేవాలయం తగులుతుంది. మనం బస్సులో వస్తే పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కొన్ని మెట్లు దిగి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇదిగోండి ఆనందవల్లి అమ్మవారి గుడి. ఒక్కసారి అమ్మవారిని పూర్తిగా మనసారా దర్శనం చేసుకోండి. ఆనందవల్లి అమ్మ దేవస్థానం. ఆమెనే గొల్లభామ అంటారు. ఈమెకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం కొండ దిగేటప్పుడు చెప్పుకుందాం. అదిగోనండి ఆనందవల్లి అమ్మవారి ఆలయం.
ఇవ్వండి ఆనందవల్లి అమ్మవారు విగ్రహం. ఓం నమో ఆనందవల్లి అయి నమః. కోరిన కోరికలు తీర్చే తల్లి. ఇది కోటప్ప కొండ మీదకు వచ్చేటువంటి మెట్ల మార్గము. ఇక్కడ నుంచి కూడా దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. చూడండి, అందమైన సీనరీస్ డ్రోన్ షాట్లో తీసినట్టు ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇదేనండి, కింద నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఈ మార్గం గుండా వెళ్ళవచ్చు. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం ఉంది, 2 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్లు దగ్గరలోనే ఈ నందీశ్వరుని విగ్రహం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు, చూడండి. నమస్తే. శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ 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 గజముఖవాహన శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ గజముఖవాహన శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ గజముఖవదన శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ గజముఖవదన శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ. అరో నమశివాయ. గొల్లబామన ఆనందవల్లి అదేండ కింద ఇంకా పైన లింగాహారం, కింద గొల్లబామ ఆనందవల్లి అదేండ గొల్లబామ అదే అమ్మగారు పిలిస్తే పలిగిద్దండి. మనసులో కోరిక ఏదైనా ఇల్లు కట్టాలని ఇల్లు కట్టుకోవచ్చు పలిగిద్ది. ఆ దేవుడు సాయం మీకు ఎప్పుడేమి ఉండిద్ది. అదేనా మీకు ఏం జరే గుంటూరు జిల్లా కోటప్పకొండ తిన్నాళ్ళ ముగుష్టం అదేనా 11 సంవత్సరం జ్ఞానం జరిగిద్ది. బాగానే ఉండి అరో నమశివాయ బాగానే ఉండండి, సంతోషం. ఇక్కడ చూడండి, భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ కోటప్ప కొండను ఒక్కసారి దర్శిస్తే చాలు, సర్వపాపాలు నశిస్తాయి. కొండ మీద చాలా అందంగా ఏర్పాటు చేశారు. చక్కగా పూలతోటి తోటలు పెంచుతూ ఉన్నారు. దేవాలయం బాగా డెవలప్ చేశారు. ఇదిగోండి నందీశ్వరుడు. ఒకసారి చుట్టూ పరికించుదాం, చూడండి. శివరాత్రికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. పెద్ద పెద్ద పందిర్లు వేస్తున్నారు. ఈయనండి దక్షిణామూర్తి. దక్షిణామూర్తిగా ఏకైక క్షేత్రమైనటువంటిది ఈ కోటప్ప కొండ. మరి ఎక్కడ దక్షిణామూర్తి ఆలయం లేదు. ఇక్కడ శివరాత్రికి శివుని కళ్యాణం జరగదండి. బ్రహ్మచారిగా ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. మొట్టమొదట శివుడు దక్షయజ్ఞం తర్వాత, సతీ వియోగం తర్వాత మనశ్శాంతి కోసం ఏ పర్వతం బాగుంటుందా అని ఆలోచించి ఈ పర్వతం మీద బాగుంటుందని వచ్చి ఇక్కడ స్వామివారు తపస్సు చేసినటువంటి దృశ్యం ఇదిగోండి, మీరు చూసుకోవచ్చు. స్వామివారు నిజస్వరూపం ఎలా ఉంటుంది. మనం గర్భగుడిలో మనం చిత్రీకరించకూడదు కాబట్టి ఫోటోషాప్లో తీస్తున్నాం. మెట్ల మార్గంలో వచ్చేటువంటి వారు 900 మెట్లు ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది. పైన చాలా విశాలమైనటువంటి కారు పార్కింగ్
విశాలమైనటువంటి స్థలం ఉందండి. ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగోండి గొల్లభామ, ఆనందవల్లి అంటారు ఆమెని. ఆ ఆనందవల్లి ఈ క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. కోటప్ప కొండ మీద చూడవలసినటువంటివన్నీ మనం చూసామండి. ఇక కిందకి దిగుతున్నాం. బస్సు మార్గంలో కిందకి టికెట్ 30 రూపాయలు. ఈ దారి మార్గంలో ఆ గొల్లభామ యొక్క కథ చెప్పుకుందాం. ఆ గొల్లభామ ప్రతిరోజు ఆ శివుడికి పాలు, పెరుగు, మజ్జిగ అందజేస్తూ పెద్ద వయసు అయిపోయిన తర్వాత ముసలిదాన్ని అయిపోతున్నానయ్యా, నేను నడవలేకపోతున్నాను, ఈ కొండ ఎక్కలేకపోతున్నాను, నీవే కిందకి రావచ్చు కదా అని ఆ ముసలి గొల్లభామ అడుగగా, అలాగే గొల్లభామ, నేను కిందకి వస్తాను, నువ్వు నడుస్తూ ఉండు, నీ వెనకనే వస్తాను, నువ్వు వెనకకు తిరిగి చూడకు అని పరమశివుడు చెప్పడం జరిగింది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పరమశివుడు నడిచి వస్తూ ఉండగా పెద్ద పెద్ద శబ్దాలు ఏవో వస్తుంటే ఏదో జరిగిందేమో నా స్వామికి అని ఆతృతగా వెనుకకు తిరిగి చూడగా అక్కడ ఆ పరమశివుడు తన యొక్క రూపాన్ని శిలారూపంగా మారిపోయాడు. అక్కడే ఆ లింగం ఏర్పడటం జరిగింది. ఇప్పుడు ఆ లింగానికే మనం అభిషేకాలు చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఆ గొల్లభామ చాలా దుఃఖించి, అయ్యో నేను చాలా తప్పు చేశానయ్యా, నువ్వు మరి ఎలా వస్తావు కొండ కిందకి అంటే, 1,000,000 ప్రభలు నా కోసం శివరాత్రి రోజున వచ్చినప్పుడు నేను కిందకి దిగి వస్తాను అని ఆ పరమశివుడు చెప్పడం జరిగింది. అప్పటి నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా ప్రభలు కట్టుకోవడం, శివరాత్రికి ఇక్కడికి రావడం, స్వామివారికి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి ప్రభలంటే మామూలుగా ఉండవండి. ఇక్కడ సుమారు 90 అడుగులు ఎత్తు, 80 అడుగులు ఎత్తుతో విద్యుత్తు దీపాలు, కొన్ని లక్షల విద్యుత్తు దీపాలను అలంకరించి, కొన్ని లక్షల ట్యూబ్లైట్లు అలంకరించి, ఒక్కొక్క ప్రభకు సుమారు 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇంత భారీ ప్రభలు ఇక్కడే చూడగలం, మరి ఎక్కడా చూడలేము. ముందు ముందు వీడియోలు చాలా బాగుంటాయి. ఆ ప్రభల వీడియోలు ముందు మా ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు మిస్ కాకుండా ప్రతిరోజు మా ఛానల్ని తప్పనిసరిగా చూడండి. ఆ గొల్లభామ ప్రతిరోజు శివుడికి పాలు, పెరుగు తెస్తూ ఉండగా ఒకరోజు అలసట చెంది ఆ మజ్జిగ యొక్క పెరుగు కుండను ప్రక్కన పెట్టి ఉంచగా అప్పుడు ఒక కాకి వచ్చి ఆ కుండను పడగొట్టింది. మజ్జిగ, పెరుగు అంతా కూడా నేలపాలయ్యిందని ఆమె ఎంత విచారిస్తూ ఉండగా పరమశివుడు ముసలివాడి రూపంలో వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని, కాకి ఇంత పని చేసిందని తెలుసుకొని ఈ క్షేత్రం మీదకు ఇప్పటి నుండి అసలు కాకి రాకుండుగాక అని పరమశివుడు శాపం ఇచ్చినట్టు చెప్తూ ఉంటారు. కొండ కింద అనేక కాకులు కనిపిస్తాయండి. ఈ కొండ మీద కాకి ఒక్కటి కూడా ఇప్పుడు కనిపించదు. అదొక విశేషమైనటువంటి మహిమ ఉన్నదని చెప్తారు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి పుణ్యక్షేత్రాలు మీరు దర్శించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం కైలాసవాస. ఓం నమః శివాయ.